నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై ముఖ్యమంత్రి మరోసారి మోడీకి లేఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని కోరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్మిక సంఘాల ప్రతినిధులతో కలుస్తానని ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరిన వైఎస్ జగన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి ఆరోపించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పురపాలక ఎన్నికల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి పిలుపునిచ్చిన ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శాసనసభ్యుల కోటాలో శాసన మండలి సభ్యత్వాల కోసం వేసిన 6 నామినేషన్లు ఏకగ్రీవం ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి 4గురికి ధృవపత్రాలు అందజేత ఆస్ట్రేలియా హైకమిషనర్ ఆఫ్ ఫారెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను రాజ్భవన్ లో కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న అనేక కార్యక్రమాల వల్ల ఆస్ట్రేలియా భారత్ల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని ఫారెన్ గవర్నర్ కు తెలియజేశారు కరోనా మహమ్మారి తీవ్రతరం అవుతున్న వేళ 2020 మేలో తాను బాధ్యతలు స్వీకరించానని అన్నారు పరిస్థితులను అధిగమించడానికి భారతదేశం చేపడుతున్న చర్యలను నిశితంగా గమనించానని ఆస్ట్రేలియా హైకమిషనర్ చెప్పారు ఆస్ట్రేలియా హైకమిషనర్ ను మెమెంటోతో శాల్వాతో గవర్నర్ సత్కరించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి లేఖ రాశారు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ప్రధాని అపాయింట్మెంట్ కోరారు సీఎం జగన్ తనతో పాటు అఖిల పక్షాన్ని కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు కేంద్రం ప్రకటన తీవ్ర ఆందోళనకరకు గురి చేస్తుందని విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశమని స్టీల్ ప్లాంట్పై ప్రత్యక్షంగా 20,000 కుటుంబాలు ఆధారపడ్డాయని అన్నారు అఖిలపక్షం కార్మిక సంఘాల ప్రతినిధులను వెనక్కి తీసుకొస్తాం ఏపీ ప్రజల కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాం ప్లాంట్ పునరుద్ధరణకై మన ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తామని సీఎం వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నారు ప్లాంటుపై దృష్టి పెడితే ఖచ్చితంగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని పునరుద్ఘాటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ మరోసారి లేఖ రాశారని స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సీఎం జగన్ కోరినట్లు వెల్లడించారు అఖిలపక్షాన్ని కార్మిక సంఘం నేతలను తీసుకువస్తామని లేఖలో పేర్కొన్నామని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర పరిధిలోని అంశమని తెలిపారు 100% కేంద్రం ఆధీనంలోని పరిశ్రమ అని తెలియజేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఆ నేపథ్యంలో దాన్ని రాజకీయం చేయాలని పార్టీలు శక్తులు ప్రయత్నం చేయడం దానికి తగినట్టే ఎల్లో మీడియాలో అలాంటి రాతలు రాయడం ఈ నేపథ్యం వీళ్ళ తప్పుడు రాతలకు సంబంధం లేకుండా నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా ఈ నిర్ణయం జరిగిపోయింది సూత్రప్రాయంగా 100% మేము డిజిన్వెస్ట్మెంట్ చేయాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పిన నేపథ్యం తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసిన విషయం ఇప్పటికే మీ టీవీ వాళ్ళందరికీ తెలిసి వస్తుంది అందులో ఆయన ఏవైతే ఇంతకుముందు గతంలో రాసిన లేఖలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అలాగే ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాల్సిన అవసరాన్ని దాన్ని అవసరమైతే కొంచెం రీస్ట్రక్చర్ చేసైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అయిన భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కును అభివృద్ధిలోకి తీసుకురావడానికి కలిసిన కొన్ని సూచనలు కూడా చేసిన విషయం కూడా అందరికీ తెలిసింది వాటిని ప్రస్తావించడంతో పాటు ఇందులో స్టేక్ హోల్డర్స్ అయిన కార్మికులు అలాగే ప్రజల పక్షాన కూడా మాట్లాడుతున్న ఇతర పార్టీలు ఉన్నాయి కనుక ఆల్ పార్టీ డెలిగేషన్ అఖిల పక్షాల డెలిగేషన్ను అందులో ట్రేడ్ యూనియన్ నాయకులను కూడా కలుపుకొని ప్రభుత్వం తరఫు నుంచి తీసుకొస్తాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు అపాయింట్మెంట్ ఇవ్వగండి కోరుతూ ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు
పురపాలక ఎన్నికల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. మార్చి 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. అందుకు కావాల్సిన పూర్తి ఏర్పాట్లు ఎన్నికల సంఘం సమన్వయం చేస్తుందని అన్నారు. ప్రజలందరూ కలిసి పురపాలక ఎన్నికలు జయప్రదం చేయాలని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. ఫోటోతో కూడిన ఓటరు స్లిప్పర్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ముందుగా స్లిప్పులు అందని వారికి పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ఓలు సిబ్బంది అందించనున్నారు. ఈ మార్చి నెలలో ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకి ఏర్పాట్లు చేస్తుంది. మార్చి 10వ తేదీ జరగనున్న ఎన్నికలకి ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పట్టణ ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అని తెలుసున్న వారు కూడా అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. దీనికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు ఎన్నికల సంఘం సమన్వయంతో చేస్తుంది. మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఎన్నికలని జయప్రదం చేయాలి అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మర్చిపోకుండా అందరూ మార్చి 10వ తేదీని గుర్తుంచుకుని విధిగా మీ ఓటు హక్కు పెద్ద సంఖ్యలో వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. విజయవాడ నగరపాలక సంస్థ 13వ డివిజన్ ఎన్నికల అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ముమ్మనేని ప్రసాద్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఊకోటి రమేష్ బాబుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇరు పార్టీల అభ్యర్థులు తమ గెలుపు విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటర్లను పార్టీ పరంగా కలుస్తూ గతంలో టీడీపీ అభ్యర్థి ముమ్మనేని ప్రసాద్ నగరపాలక సంస్థ నిధులతో చేసిన డివిజన్ అభివృద్ధి పనులు తన గెలుపుకు కారణమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ గా ఉన్నప్పుడు కాకుండా తర్వాత 14-19 వరకు కూడా ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా మరి ఆ రోజున పవర్ 14వ సంవత్సరం అధికారంలోకి వచ్చేటప్పటికి మరి పవర్ కట్ అనేది భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి సబ్స్టేషన్ నిర్మాణం ఈ డివిజన్లో లేనటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఎలక్ట్రిసిటీ కాలనీ స్థలంలో మరి 33 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేసి ఈ డివిజన్కే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 డివిజన్లన్నింటిలో కూడా మరి కరెంటు కోతను లేనటువంటి విద్యుత్తును మరి ఈ డివిజన్ ప్రజలందరూ కూడా ఇప్పించడం జరిగింది. డివిజన్లో ఉన్నటువంటి మా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో, మా పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారి నాయకత్వంలో మరి విజయవాడలో తెలుగుదేశం పార్టీని విజయవాడ నగరపాలక సంస్థ మీద జెండాను ఎగరవైపోతా ఉన్నాం. మరి నేను ఈ డివిజన్ నుంచి సుమారుగా 9 ఎలక్షన్లు నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి నాకున్నటువంటి పరిచయ కారణంగా ఈ రోజున ప్రజలందరూ కూడా ముమ్మనేని ప్రసాద్ యొక్క గెలుపు సునాశయం కాబోతుంది. విజయవాడ నగరపాలక సంస్థలో అత్యధికమైనటువంటి ఓట్ల గెలుపుతో ఈ డివిజన్ నుంచి నేను గెలవబోతా ఉన్నానని చెప్పి ప్రజలే ఈ రోజున ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఊకోటి రమేష్ బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల పథకాలే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఊకోటి రమేష్ బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 13వ డివిజన్ ఓటర్లు సంక్షేమ పథకానికి ఓటు వేస్తారో, డివిజన్లో గత కార్పొరేషన్ చేసిన అభివృద్ధికి పట్టం కడతారో ఫలితాల వరకు వేచి చూడాల్సి ఉంది. జగనన్న ఒకటే చెప్పారు, మతం చూడొద్దు, కులం చూడొద్దు, భేదం చూడొద్దు, ఎట్టి పరిస్థితులు మనకు ఓటు అయిపోయినా పర్లేదు, అలాంటి వాళ్ళకి కూడా పథకాలు ఇవ్వమని చెప్పారు. మేము అదే రకంగా కష్టపడ్డాం. కరోనా టైంలో మేము ప్రతి గుమ్మానికి వెళ్ళి అమ్మా మీకు ఏ పథకం కావాలి, మీకేం కావాలి, మమ్మల్ని ఏం సర్వీస్ చేయమంటారని చెప్పి మేము సర్వీస్ చేసాం. మేము దానివల్ల ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి తలెత్తుకుని తిరిగి అమ్మా నాకు ఓటు చేయని చెప్పి అర్థిస్తున్నాను. కంపల్సరీ వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. ప్రజలు, డిగ్రీలు, అలాగే ఇంజనీర్లు అందరూ రిక్షా దొక్కున్న వాళ్ళ నుంచి కూలోళ్ళు కానించి అందరూ కూడా అన్ని చదువులు చదవాలనేది మా ధ్యేయం. మా ప్రభుత్వం అందరినీ గౌరవిస్తుంది, అలాగే మేము అందరిని గౌరవిస్తాం. అందరినీ చెయ్యి దండం పెట్టి ఓటు అడుగుతున్నాం, అందరూ ఓటేస్తామని అంటున్నారు. 100% మా విజయవాడ కార్పొరేషన్ సీటు, మేయర్ సీటు మా వైఎస్ఆర్ పార్టీదే. ఈ చుట్టుపక్కల డివిజన్ అన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి రోజు సెంట్రల్ నియోజకవర్గం 34వ డివిజన్లో తెలుగుదేశం అభ్యర్థిని బలపరుస్తూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ విస్తృతంగా పర్యటించారు. అనంతరం తెలుగుదేశం 34వ డివిజన్ అభ్యర్థి విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ సిపిఐ మద్దతుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ఎంపీ కేశినేని నానికి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధకు కృతజ్ఞతలు తెలిపారు. తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మేయర్ అభ్యర్థి శ్వేతకు మద్దతు తెలుపుతున్నానని తెలిపారు. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎంపీ కేసినేని నాని గారికి, బడుగు బలహీన వర్గాల ఆశాతీతమైన ఎమ్మెల్యే వంగవీటి రాధా గారికి, నన్ను బలపరిచిన సిపిఐ పార్టీ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. డివిజన్ 34వ డివిజన్ ప్రజలందరికీ మరొకసారి మీ ఇంటి ఆడపడుచుగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకు సేవ చేసే అవకాశాన్ని నాకు కలిగిస్తారని నమ్ముతూ రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని కోరుకుంటున్నామండి. మరొకసారి మీ ఆశీర్వాదాలు మళ్ళీ కోరుకుంటున్నాం. సిపిఐ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొహమ్మద్ విజయలక్ష్మి గారి విజయం కోసం మేము దీనివల్ల సమర్థు చేస్తున్నాం. అయితే మేము మాకు ఏ పదవులు లేనప్పుడే చాలా అభివృద్ధి పనులు చేసాము. డివిజన్లో పేదలకి నిత్యం అందుబాటులో ఉండేవాళ్ళం. ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రుల్లో వెళ్తూ ప్రజల మధ్యనే మేము ఉంటూ ప్రజలతోనే మమ్మేగా ఉంటూ ఇక్కడ సమస్యలు ప్రతి ఒక్కటి మాకు తెలుసు. ఎందుకంటే మేము ఇక్కడే పుట్టి పెరిగినాం. చిన్నప్పటి నుంచి ఇదే పార్టీ, మేము ఏ పార్టీలోకి వెళ్ళలేదు, ఏ పార్టీ ఈ కండవ ఒక్కరు. మేము ప్రతిరోజు ప్రతి నిత్యం మేము ప్రజల్లోనే ఉన్నాం. ఈరోజు ప్రజలు మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. పక్క 100కి 100% మేము విజయవాడ మేయర్ కైవసం చేసుకొని ఈ పేదల మీద పడుతున్న ఈ పెనుభారాలన్నీ కూడా మేము కంపల్సరీగా ముందు రాగానే మా మేయర్ అభ్యర్థి శ్వేత గారితో ఈ ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు, ఈ నిత్యావసర సరుకులు వీటిని కూడా ఫస్ట్ బిల్లు పాస్ అవ్వగానే ఫస్ట్ సంతకం దీని మీద పెట్టిద్దని ఈ డివిజన్ ప్రజలకి తెలుగుదేశం పార్టీకి ఓటేసి రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలకు 71 పురపాలక సంస్థలకు నగర పంచాయతీల్లో బుధవారం పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పోలింగ్ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఎస్ఈసీ మొదట నోటిఫికేషన్ ఇవ్వగా కడప, పులివెందుల, చిత్తూరు జిల్లా, పుంగనూరు, గుంటూరు జిల్లా, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవాలయ్యాయి. మిగిలిన చోట్ల బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యత్వాల కోసం వేసిన 6 నామినేషన్లు ఏకగ్రీవమైనట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి తెలిపారు. ఎన్నికైన 6గురిలో 4గురికి ఎన్నికల ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. అసెంబ్లీ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 56వ వార్డులో 521 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. 56వ వార్డులో 286 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గుంటూరు నగరంలో 61 అతి సమస్యాత్మక, 41 సమస్యాత్మక వార్డులను గుర్తించినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల బందోబస్తుకు 1071 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలియజేశారు. 44 స్ట్రైకింగ్ ఫోర్స్ టీములు, 8 స్పెషల్ స్ట్రైకింగ్ టీములు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలియజేశారు. గుంటూరు నగరంలోకి వచ్చే రహదారులను మూసివేస్తున్నట్లు తెలిపారు. 24 గంటలు పనిచేసేలా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మన ప్రిపేర్నెస్ ఇన్ ద రన్ అప్ టు ద ఎలక్షన్ అండ్ ఆల్సో ఆన్ ద డే ఆఫ్ పోల్. సో మనకు ఉన్నటువంటి 57 వార్డ్స్ లో ఒక వార్డు యునానిమస్ అయింది. మిగతా 56 వార్డ్స్ లో కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఈ 56 వార్డ్స్ లో మనకి 521 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అట్లాంటి 165 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. వాటిలో 521 పోలింగ్ స్టేషన్స్. ఇవన్నీ కూడా మనకి 44 రూట్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఒక్కొక్క రూట్లో సుమారు 3 నుంచి 4 పోలింగ్ లొకేషన్స్. సో వీటిలన్నిటికి సంబంధించి ఒక్కొక్క రూట్ లో ఉన్నటువంటి రూట్ మొబైల్ కి ఎస్ఐ ర్యాంక్ కన్నా తక్కువ కానీ అధికారులతోటి రూట్ మొబైల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రూట్ మొబైల్ తో పాటు ఆ రూట్ లో ఒక స్ట్రైక్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఎలక్షన్ వెళ్తున్నటువంటి ఏరియా అంతా కూడా మన అర్బన్ జిల్లా పరిధిలోని 8 పోలీస్ స్టేషన్స్ లొకేషన్ లో పడతా ఉంది. పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తులసి రామ్ను బలపరుస్తూ నేడు విజయవాడలో దళిత బహుజనుల సమావేశం జరిగింది. జై భీమ్ సోషల్ జస్టిస్ యాక్సిస్ అధ్యక్షుడు జడా శ్రావణ్, ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజనేయులు, ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల అంక వరప్రసాద్ పాల్గొన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ అధ్యక్షులు తులసిరామ్ కు మద్దతు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి తులసిరామ్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అభ్యున్నతికి పాటుపడతానని హామీ ఇచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తులసిరామ్ ఎర్రాకులన్న నేను మరి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో అత్యంత ఆదరణతో ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఏకైక అభ్యర్థిగా పోటీలో బరిలో ఉన్నాను. ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులందరూ ఏకగ్రీవంగా నాకు మద్దతు తెలియజేస్తూ ఈరోజు మరి రేపు గెలవబోతా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఉపాధ్యాయ అధ్యాపకులందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ఈ అవకాశం మనం ఉపయోగించుకొని మన ఆత్మగౌరవాన్ని, సామాజిక న్యాయాన్ని, రాజ్యాధికారాన్ని సాధించడానికి ఇది ఒక వేదికగా మీరు భావించి ప్రతి ఒక్కరూ మరి ఎలక్ట్గా మీ యొక్క సామాజిక బాధ్యతగా భావించి అందరూ ఓటింగ్కి రావాలని, ఆ ఓట్లో మొదటి ప్రాధాన్యత ఓటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, హక్కుల కోసం మీరందరూ నాకు మద్దతుగా నిలబడితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి, రాజ్యాధికారానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తూ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి రోజు వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి దేవినేని అవినాష్ 6వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అమర్నాథ్ ని బలపరుస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమర్నాథ్ ను గెలిపించాలని కోరారు. డివిజన్లో సమస్యలను అమర్నాథ్ పరిష్కరిస్తూ డివిజన్ అభివృద్ధికి కృషి చేశామని అన్నారు. డివిజన్లో మా అభ్యర్థి అమర్నాథ్ గారు గెలుపు కోసం ప్రచార కార్యక్రమం పాల్గొంటుంది. ఈరోజు ప్రజల యొక్క స్పందన, ప్రజల యొక్క మాకిచ్చే ఉత్సాహంతో తప్పకుండా చెప్పిస్తాం 6వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అంటే ఎగరవేస్తాం. అమర్నాథ్ గారు కలిసి ఈ డివిజన్ మోడల్ డివిజన్గా మారుస్తే ఈరోజు ప్రచార భాగంగా మా ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో 6వ డివిజన్ భారీ ప్రచార కార్యక్రమాన్ని 6వ డివిజన్లో అనేక సమస్యల పైన గత 4 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటం చేస్తూ అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇవన్నీ కూడా మెట్లు కానీ రాములు కానీ అనేక విధాలుగా కార్యక్రమాలు చేసి వాటిలో మెట్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మంచినీటి సమస్యలు అన్నీ కూడా చాలా వరకు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని తహసీల్దార్ జి శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మండల మహిళా సమైక్య భవనం నందు తహసీల్దార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పొదుపు రంగంలో సహాయ సహకారాలు అందించిన మహిళలను శాలువాతో పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేసి కరోనాని అరికట్టడంలో మహిళల పాత్ర ఎంతో ఉందని చెప్పేసి పేపర్లు చూస్తే ఇవన్నీ రాస్తూ ఉన్నారు. కాలమ్స్ ఎన్నో కూడా మహిళల పాత్ర నిజంగా చాలా ఉంది. అలాగే కర్ణాటక, కేరళలో వాళ్ళు సామూహిక వంటశాలలు అనేది పెట్టారు, కానీ మన రాష్ట్రంలో చూడలేదు. సామూహిక వంటశాలలు ఎవరైతే కరోనా పీరియడ్లో వాళ్ళకి వంటలు చేసేసి పాపం వాళ్ళకి అక్కడ పంపించడం, అలాంటి మన రాష్ట్రంలో లేదు. కానీ కేరళ రాష్ట్రంలో అలాంటి సామూహిక వంటశాలలు అవన్నీ కూడా మహిళలు దాదాపు 40 లక్షల మంది మహిళలు దానిలో భాగస్వామ్యంగా ఉంది. ఈ కరోనా కట్టడి ఎవరైతే ఆకలి అంటే వాళ్ళకి పనులు లేవు కదా, అప్పట్లో వాళ్ళ కోసం భోజనాలు చేసి వండించడం రాష్ట్ర ప్రభుత్వం కేరళలో అక్కడ జరిగింది. అలాంటిది మన దగ్గర జరగలేదు. ఇవన్నింటిలో కూడా ఈ కరోనా పీరియడ్లో కూడా మహిళల పాత్ర ఎంతో ఉంది. అది నిజం. ఇవన్నీ ఒప్పుకోవాల్సిన నిజము. ఇవన్నీ మహిళల పాత్ర ఎంతో ఉంది. అలాంటి స్త్రీని ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడికి రావడం నిజంగా అదృష్టం. అలాగే మండలంలో ఉన్న ప్రతి మాతృమూర్తికి కూడా, ప్రతి స్త్రీకి, అందరికీ, అలాగే అందరూ నా సోదరులకు కానీ అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వైసీపీ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్ 34వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని బండి పుణ్యశీలని బలపరుస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ పుణ్యశీల కార్పొరేషన్ గా చేశారు. ప్రజల మన్ననలు పొందారు. ఆమె విజయానికి కృషి చేయాలని కోరారు. చేస్తామంతే అనేటటువంటి స్లోగన్ తో ముందుకు పోయేటటువంటి ప్రభుత్వం, పేదల మన్నలను పొందుతున్నటువంటి ప్రభుత్వం, మేనిఫెస్టోలో 80% పూర్తి చేసి ప్రజల ముంగిట్లోకి పథకాలను తీసుకెళ్లి ప్రజలందరి గుండెల్లో చిరస్థానం నిలుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా మరి మేమెంతో ఈ రోజు చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. జరగబోయేటటువంటి పోలింగ్ లో ప్రజలు తీర్చబోతున్నారు. ఫ్యాను గాలికి మరి సైకిల్ గ్లాసు ఎగిరిపోయేటటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందని చెప్పని తెలియజేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా విజయవాడ నగర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి నా 34వ డివిజన్ ప్రజలందరూ అలాగే విజయవాడ నగర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా ఉన్నటువంటి మమ్మల్ని గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో కూడా కార్పొరేట్ గా పనిచేశారు. మంచి అనుభవం ఉన్న ఒక మహిళ, ప్రజా సమస్యల పట్ల ఎంతో అనుభవం. అలానే ఆవిడ కింద గ్రౌండ్ రెంట్ లో ఉన్న అట్టడుగున్న వర్గాల వారికి, పేద వర్గాల వారికి, మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తి. నగరం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని తన వాణిని వినిపించిన మరి కార్పొరేషన్ లో అనేక రకాల రోల్ లీడర్ గా పనిచేసిన మహిళ, ఎంతో అనుభవం ఉంది. ఇవాళ పుణ్యశీల గారి మీద వ్యతిరేకంగా పోటీ చేస్తున్న 2 పార్టీల వాళ్ళకన్నా బాగా చదువుకున్న వ్యక్తి, అన్ని రకాల సమస్యలు తెలుసుకున్న మహిళ. తప్పకుండా మరి 34వ డివిజన్ లో విజ్ఞప్తి గల ఓటర్ మహాశయులందరూ కూడా తప్పకుండా ఆలోచించండి. నర్సరావుపేటలోని వినుకొండ రోడ్లో నర్సరావుపేట ఎక్సైజ్ పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో లారీలో అక్రమంగా తరలిస్తున్న 93 కేసుల మద్యాన్ని పట్టుకున్నారు. నర్సరావుపేట ఎక్సైజ్ సిఐ కరుణ తెలిపిన వివరాల ప్రకారం నర్సరావుపేటకు చెందిన షేక్ మహమ్మద్ మల్లీ అనే 2 వ్యక్తులు కోటప్పకొండ తిరునాళ్ల నేపథ్యంలో తెలంగాణ నుంచి నర్సరావుపేటకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో ఈ తనిఖీలు జరిపామని అన్నారు. ఈ తనిఖీల్లో 10 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాబడిన సమాచారం నర్సరావుపేట వినుకొండ రూట్లో గల పెరల్ కళ్యాణ మండపం దగ్గర వాహన తనిఖీ చేయించుండగా ఒక వాహనం పట్టుకున్నామండి. వెహికల్ తనిఖీ చేస్తే తెలంగాణ రాష్ట్రం చెందిన 4464 180 ml పరిమాణం గల మద్యం బాటిల్ చిక్కినాయి సార్. ఆ క్యాబిన్లో 2 ముద్దాయిలు ఉన్నారు. ఒక అతని పేరేమో ఆంజనేయులు, మరొక అతని పేరేమో నగేష్. ఆంజనేయులు గుంటూరు వాస్తవ్యుడు, నగేష్ తెలంగాణ వాస్తవ్యుడు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ సరుకు మొత్తం నర్సరావుపేట పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్ అనే వ్యక్తికి సంబంధించింది సార్. అది అతను పారిపోయాడు, అతను అరెస్ట్ చేయాలి. అతనితో పాటు మళ్ళీ కూడా అతనికి సహా ఆయనకి తోడుగా ఉన్న మళ్ళీని కూడా అరెస్ట్ చేయాలి సార్. మొత్తం 4 ముద్దాలు అవుతారు. ఈ తెలంగాణ మధ్య మొత్తము 10 లక్షల రూపాయలు అంటారు సుమారు. ఆ లారీ ఒక 41 లక్షలు ఉంటుంది. మొత్తం 50 లక్షలు ప్రాఫిట్ సీజ్ చేస్తాం సార్. వీళ్ళందరూ అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలపై దాడులు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మంగళవారం గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి రాజధాని తరలింపునకు నిరసనగా మహిళలు శాంతియుతంగా చేస్తున్న నిరసనపై ప్రభుత్వం పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఏంటని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఉపసంహరించుకొని కార్మికుల పక్షాన పోరాడాలని కోరారు. అక్కడ అమరావతి రాజధాని ప్రాంత మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు వాళ్ళందరూ కూడా ఒక వివిధ రూపాల వరకు నుంచి 447 రోజులుగా నిరసన చేస్తూ ఉన్నారు. నిన్న కూడా వాళ్ళ నిరసనలో భాగంగా ప్రశాంతంగా వారు విజయవాడ కనక కుటుంబ వారికి పోవాలని అనుకున్నారు. వాళ్ళేమన్నా సీఎం ఇంటి దగ్గర పోయి ఏమైనా దఫా చేయాలనుకున్నారు. అలాంటి సమాచారం మీకు ఏమైనా ఉందా? అసలు వాళ్ళ దృష్టిలో అసలు సీఎం ఇంటికి పోవాలని కానీ లేదా ధర్నా చేయాలని కానీ లేదంటే మరో రూపంలో రాష్ట్రారోపణ చేయాలని కానీ అదేమీ లేకపోయినా వాళ్ళు శాంతియుతంగా ప్రశాంతంగా వాళ్ళు ఏదో ఒక నిరసన కార్యక్రమం చేపడితే అదేదో గొప్పలంటుకుపోతాయని వ్యక్తులు అందరూ అంత పెద్ద ఎత్తున వాళ్ళు మనం దాడి చేయడం ఏమిటి, కొంతమందికి రక్తం గాయాలు కొట్టడం ఏమిటి, వాళ్ళ పట్టలు దించడం ఏమిటి, అసలు
ఏమనుకుంటున్నారో పోలీసులు నాకు అర్థమైంది. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా జాతికి, రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని సిపిఐ తరఫున డిమాండ్ చేశారు. శివరాత్రికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, మాస్క్ లేనిదే వారిని దర్శనానికి అనుమతించేది లేదని, భక్తులు సహకరించాలని గోవాడ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం ఈవో అశోక్ కుమార్ తెలిపారు. గోవాడ తిరునాళ్లకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఉత్సవాలు అంటే సహజంగా అన్ని చోట్ల మన రాష్ట్రంలో ఒకేలా జరుగుతుందండి. కానీ గోవాడ ప్రత్యేకత ఏంటంటే ఈ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయండి. అంటే రేపటి నుంచి మనకు 9వ తారీఖు నుంచి 13 వరకు ఇక్కడ ఉత్సవాలు ప్రారంభిస్తామండి. మరి ముఖ్యంగా 11వ తారీఖు దాదాపుగా ఈ దేవస్థానానికి 2 లక్షల మంది భక్తులు జిల్లా నలుమూల నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తుంటాము. ఈ క్యూలైన్లో భక్తులు దర్శనాలకు కొన్ని వెళ్తుంటాయి, కొంతమంది అభిషేకాలకు వెళ్తూ ఉంటారండి. ఇక్కడ మండపంలో 200 రూపాయల అభిషేకాలు 24 రోజు జరుగుతాయండి శివరాత్రి రోజు. అలాగే 2000 రూపాయల అభిషేకాలు శివరాత్రి ప్రారంభం రోజు అర్ధరాత్రి పూట జరుగుతాయండి. అలాగే ఉచిత లైన్ 24 గంటలు మనకు ఉంటుంది. దాంతోపాటు 10 రూపాయలు క్యూ లైన్ తోటే మనం భక్తులకి ప్రవేశం కల్పిస్తుంటాము. భక్తులకు ఎటువంటి ఆటంకం లేదు. మరి భక్తులు జిల్లా నలుమూల నుంచి రావడానికి కూడా తెనాలి, రేపల్ల, మున్నూరు, బాపట్ల ఆర్టీసీ డిఎంఎల్తో ఈ దేవస్థానానికి ఏర్పాటు చేసుకున్నాము. శివరాత్రి ముందు రోజు నుంచి ఈ బస్సులు మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి భక్తులు ఈ సౌకర్యాన్ని గమనించి సోమవారం దేవస్థానానికి వచ్చి సోమవారం దర్శించుకోవాల్సిన కోరుతున్నామండి. అదేవిధంగా మరీ ముఖ్యంగా కరోనా దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం పగడ్బందీగా ఏర్పాటు చేసుకున్నామండి. అలాగే ప్రతి క్యూలైన్ లో కూడా మరి సిబ్బందిని పెట్టి వచ్చే ప్రతి భక్తుడికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి స్ప్రే ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మెడికల్ క్యాంపు, మనం ఏటా మెడికల్ క్యాంపు 108 కూడా ఒకటి ఏర్పాటు చేస్తుంటాము. అదనంగా ఈ కోవిడ్ దృష్టిలో పెట్టుకుని అదనంగా ఒక క్యాంపును కూడా మనం డిఎంహెచ్ మరి అడిగాము, వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాము అని అన్నారండి. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఫైర్ ఇంజిన్ కూడా ఉంటుందండి. ఇక్కడ 24 అవర్స్ మనకు శివరాత్రి రోజు ఫైర్ ఇంజిన్ స్టాండ్ బై ఉంటుంది. కాబట్టి భక్తులు దృష్టిలో పెట్టుకుని కోవిడ్ కి జాగ్రత్తలు పాటిస్తూ కాస్త మాస్కులు ధరించుకొని సోమవారం దర్శించుకొని మరి తీర్థ ప్రసాదాలు తీసుకొని క్షేమంగా మీ గమ్యస్థానాలు చేరుకోగలరని కోరుకుంటున్నాం సార్. తెనాలి డీఎస్పీ శ్రవంతి రాయ్ మాట్లాడుతూ అక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు కదలికలను పరిశీలించడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పురస్కరించుకొని గోవాడ అమృతూరు మండలం గోవాడలో పెద్ద ఎత్తున శివరాత్రికి సంబంధించి భక్తులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లలో బందోబస్తులో భాగంగా ఈరోజు డాక్టర్ శ్రవంతి రాయ్ గారు, డీఎస్పీ గారు, తెనాలి డీఎస్పీ గారు ఇక్కడ వచ్చేశారు. వారిని అడిగి ఈ బందోబస్తుకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు పోలీసు విభాగ డిపార్ట్మెంట్ నుంచి సౌకర్యాలు అందిస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి మేడం, ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు పోలీసు డిపార్ట్మెంట్? ఇక్కడికి వచ్చే భక్తులందరికీ సౌకర్యాలు ఏంటి అంటే ఫస్ట్ మేము అందరికీ ఇక్కడ క్యూ లైన్ సిస్టమ్ మన టెంపుల్ అథారిటీస్ ఎండోమెంట్ వాళ్ళతోటి క్యూ లైన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే పార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఏవైతే భక్తులు వస్తారో బస్సెస్లో కానీ లేకపోతే వెహికల్స్లో కానీ అవి మళ్ళీ ట్రాక్టర్స్ కూడా తిరగడానికి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ట్రాక్టర్స్ కూడా తిరగడానికి అంతా కూడా చదివించేసి అంతా రెడీ చేయడం జరిగింది. మళ్ళీ ఎక్కడైనా వాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం అంతా మేము అబ్జర్వ్ చేయడానికి అవుట్ పోస్ట్ కూడా అరేంజ్ చేస్తున్నాము. అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొకటి అక్కడే కంట్రోల్ రూమ్ కూడాను ఏర్పాటు చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ పెట్టి అవన్నిటి కూడాను అబ్జర్వ్ చేయడానికి అదంతా లైవ్ మేము అబ్జర్వ్ చేసి ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయినా సరే వెంటనే మా స్టాఫ్ అక్కడికి వెళ్ళి రియాక్ట్ అవ్వడానికి దాదాపు 200కి పైగా వస్తారు, 1,00,000కి పైగా వస్తారు భక్తులు. సో దానికి తగ్గట్టుగానే బందోబస్తు కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బందోబస్తు స్టాఫ్ అంతా కూడా ఆ రోజు 10వ తారీఖు సాయంత్రం నుంచి కూడాను ఇక్కడంతా మొత్తం అంతా రోడ్ అంతా కూడాను వన్ వే ఒకవైపు ఇటువైపు ఆపేసి మధ్యలో మటుకు ఏవైతే తిరిగే ప్రదక్షిణ ట్రాక్టర్స్ ఉంటాయో అవి మటుకి అలౌ చేస్తాము. ఇటు అటు వెహికల్స్ అన్ని స్టాప్ చేస్తాము. ట్రాఫిక్ అంతా కూడా నియంత్రించేలాగా స్టాపర్స్ కూడా అన్ని తెచ్చి బందోబస్తుని ముందు రోజు రాత్రి నుంచే పెట్టి ఉంచుతాము. దీనికి మాకు ఈ టెంపుల్ చైర్మన్ గారు మరియు ఎండోమెంట్ శాఖ వాళ్ళు వీళ్ళందరూ కూడాను బాగా కోఆపరేట్ చేస్తాం. అనౌన్స్మెంట్ కూడా చేస్తాం. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఉంటుంది, అనౌన్స్ చేస్తాము. మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అలాగే ఇక్కడ శానిటైజర్స్ కూడాను మా ఎండోమెంట్ ఈఓ గారు అరేంజ్ చేశారు. సో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం. ఈవోతో కలిసి గుడి ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. డీఎస్పీతో పాటు చుండూరు సిఐ, ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ప్రాంతంలో చాలా అతి ముఖ్యమైనటువంటి ఫెస్టివల్ ఇది. శ్రీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ళ గోవాడ అంటే చాలా ఫేమస్. ఇక్కడ దాదాపు 1.5 నుంచి 2 లక్షల మంది దాకా భక్తులు వస్తారు. 11 నుంచి 13, 14 తారీఖుల వరకు జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మా శాఖ తరఫున భారీ బందోబస్తు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా తెనాలి డిఎస్పీ గారు మేడం శ్రవంతి మేడం గారి ఆధ్వర్యంలో నేనుంటాను ఇక్కడ చుండూరు సీఎం. నేను ఈ వచ్చే లక్షల మంది భక్తులకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా క్యూ మెయింటెనెన్స్ అప్పుడు కానీ, బయట ఏదైనా స్టే ఉండటం అప్పుడు కానీ వీళ్ళందరూ కూడా సరైన మార్గంలో దేవుడు దర్శించుకునే విధంగా వాళ్ళకి మేము మంచి వాతావరణాన్ని కల్పిస్తాం. ఆకాశవాణి గారినప్పుడైతే ఆయన గ్రామంలోకి వెళ్ళి ఒక కమిటీగా వేసి 1908వ సంవత్సరం నుంచి శివరాత్రి ఉత్సవాలు చేస్తూ 1947వ సంవత్సరంలో అమ్మవారు ఈ మండపాలు పునర్నిర్మాణం చేశారు. ఇప్పటికి 112 సంవత్సరాలు పునర్నిర్మాణం చేసిన దేవాలయం ఇది. అయితే ఈ దేవాలయంలో భక్తులందరూ కూడా విశేషమైనటువంటి రాహుకేతుల పూజలు జరుగుతాయి. కుందవోలు అని చెప్పి సామంత రాజ్యంగా చేసుకొని మహమ్మదీయులు పరిపాలించినప్పుడు వాళ్ళు గోమాంస భక్షణ చేసేవాళ్ళు. అప్పుడు వాటిని రక్షించుకోవడానికి ఆ గోవుల్ని దెబ్బ మీద కట్టేసేవాళ్ళు. అందుకని గోవులవాడ అని చెప్పి పేరు వచ్చింది. కాలక్రమేణా గోవాడగా రూపాంతరం చెందింది. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి దేవాలయంలో భక్తులు పాల్గొని స్వామివారి సేవలో స్వామివారిని దర్శించి స్వామివారి కరుణాకటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ 50వ డివిజన్ దళిత కార్పొరేటర్ అభ్యర్థి విజయ్ కుమార్ ను ఎంపీ గల్లా జయదేవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడికి పాల్పడుతుందని అన్నారు. పోలీసు యంత్రాంగం అధికార యంత్రాంగానికి కొమ్ము కాస్తుందని అన్నారు. దాడి చేసిన వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని అన్నారు. గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జి నజీర్ అహ్మద్, గుంటూరు మేయర్ అభ్యర్థి నాని మాట్లాడుతూ టీడీపీ గెలుస్తుందనే భయంతో వైసీపీ దాడులకు పాల్పడుతుందని అన్నారు. అందుకే గొడవ జరగబోయింది, గొడవ జరిగింది. దానికోసం వచ్చి ఇక్కడ బైండ్ ఓవర్ కేసు పెడతాను తీసుకొచ్చారు. సిఐ గారు రాలేదు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. ఒకటే చెప్తున్నా, మీరు మానసికంగా ఓడిపోయామని తెలిసి ఇట్లాంటి ఎన్ని దురాక్రమణలు చేసినా ప్రజలు బుద్ధి చెప్తారు. మేము ధర్మం వైపున్నాం, ధర్మం గుంటూరులో విజయం సాధిస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మరలా చెప్తున్నా, ఇట్లాంటి రిపీట్ అయితే మాత్రం మేము దేనికి వెనకాడే మనుషులు కాదు. జాగ్రత్త. రాత్రి 50th డివిజన్లో మన క్యాండిడేట్ రవి కిరణ్ కుమార్ గారు, విజయ్ కిరణ్ గారు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చాలా ఇన్సిడెంట్ విచ్ హ్యాస్ టు బి బ్రాట్ టు నోటీస్ ఆఫ్ పోలీస్ దృష్టికి తీసుకొని రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే రాత్రి 50th డివిజన్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక 40 మంది డబ్బులు పంచుతూ ఉంటే, పంచేదే కాదు డోర్ టు డోర్ వెళ్తూ వాళ్ళు వద్దంటే కూడా బలవంతంగా డబ్బులు వాళ్ళకి ఇచ్చేది, మళ్ళీ మీరు ఓటింగ్ రావద్దని చెప్పేది జరుగుతూ ఉంటే కిరణ్కి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ స్పాట్కి వెళ్ళారు. వెళ్తే పోలీస్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళు అందరినీ తరిమేసి ఎవరి పైన కేసు చేయలేదు. ఈరోజేమో కిరణ్ మాత్రం అరుండల్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి ఆ డబ్బు పంచే వాళ్ళని అందరినీ వదిలేసి ఇంతవరకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. పోలీస్ వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు, దేనికోసం పనిచేస్తున్నారు, ప్రజాస్వామికి పనిచేస్తున్నారా లేకపోతే రూలింగ్ పార్టీకి పనిచేస్తున్నారా తెలియటం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై ముఖ్యమంత్రి మరోసారి మోడీకి లేఖ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని కోరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కార్మిక సంఘాల ప్రతినిధులతో కలుస్తానని ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరిన వైఎస్ జగన్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనను కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి ఆరోపించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పురపాలక ఎన్నికల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. పిలుపునిచ్చిన ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. శాసనసభ్యుల కోటాలో శాసన మండలి సభ్యత్వాల కోసం వేసిన 6 నామినేషన్లు ఏకగ్రీవం.
ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి 4గురికి ధృవపత్రాలు అందచేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.